గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ ప్రజానికానికి నా శుద్ధకొడి నమస్కారాలు. ఎవరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బట్టి ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంట రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన బెల్ ఐకాన్ గంట క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రయత్నించండి. అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయింది, ఎంతవరకు ఒక వీడియోని ఆదరించాలని అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఉన్న పెన్షన్దారులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆసరా పింఛన్కి సంబంధించి ఒక గొప్ప వార్త తీసుకురావడం జరిగింది. దీన్ని చూసుకున్నట్లయితే ఒక బాధాకరమైన వార్త కాబట్టి దీని గురించి పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దయచేసి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మీరు చివరి వరకు చూస్తే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వారు చూడడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే అందిన తాజా వార్త, తెలంగాణలో ఆసరా పింఛన్ల పథకం పూర్తిగా రద్దు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అయోమయంలో పింఛన్దారులు. తెలంగాణలో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు ఏదైతే మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్లు ఉన్నాయి, ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా పూర్తిగా రద్దు, ఆ యొక్క పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా వార్తాపత్రికలలో అన్ని న్యూస్ ఛానల్లో చక్కర కొడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మన వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఏంటంటే తెలంగాణలో ఆసరా పింఛన్లుగా కొనసాగుతున్న ఈ యొక్క పథకం చాలా రోజుల నుంచి ఎంతగానో పింఛన్దారులకు ఎంతగానో హెల్ప్ఫుల్గా, వృద్ధులకు, వికలాంగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్న పథకము పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క ఆసరా పింఛన్లు చూసుకున్నట్లయితే మరి యొక్క ఆసరా పింఛన్లు రద్దు చేస్తే ఎన్నో లక్షల మంది కుటుంబాలు ఆగమైతే, ఎన్నో లక్షల మంది వృద్ధులు, వికలాంగులు వాళ్ళు జీవనోపాధి అయినా లేకుండా వాళ్ళు బతకడానికైనా ఈ యొక్క పథకం అనేది రద్దు చేస్తే వాళ్ళు చాలా కష్టాల్లో పడతారు, చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ చాలామంది పింఛన్దారులు అయోమయం ఉన్నారు. దీనికి సంబంధించింది కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఆసరా పింఛన్లు అనే ఒక పథకం పేరు మార్చి మరొక పథకాన్ని పేరు మార్పు చేసే దిశలో ప్రభుత్వం అయితే యోచన చేస్తుంది. ఆసరా పింఛన్లు అని ఉన్న ఈ యొక్క పథకం పేరును మరి వేరే ఏ పేరుగా మారుస్తారో మనం వేచి చూడాలి. దాదాపు అయితే ఒక మనకు చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్లు అనే పథకం మనకు పేరు అనేది చాలామందికి కూడా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పథకం మరి ఈ విధంగానే ఉంచుతారా, లేకుంటే మరి ఈ యొక్క పథకాన్ని తీసేస్తారా, మరి ఏ యొక్క కొత్త పథకం పేరు ఏదైనా పెడతారా అని మనం వేచి చూడాలి. దయచేసి అయితే ఈ వీడియోని వీళ్ళని త్వరగా అందరూ కూడా షేర్ చేయగలరని కోరుతూ థ్యాంక్ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.